నమస్తే వెల్కమ్ టు దిక్సూచి విదేశాల్లో టాప్ ర్యాంక్డ్ మెడికల్ యూనివర్సిటీని మనకు అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది విసోర్స్ సంస్థ. జార్జియాలో మెడిసిన్ చేయాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ విసోర్స్. సో ఇంకా మనకి ఎన్నో సందేహాలు ఉన్నాయి. సో ఆ సందేహాలని నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆ సంస్థ మార్కెటింగ్ హెడ్ అక్రమ్ గారు, అలాగే అడ్మిషన్ హెడ్ నాగేంద్రరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో మరి అసలు జార్జియా బెస్టా ఎంబీబీఎస్ కి అసలు ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, అలాగే దీనికి సంబంధించి స్కాలర్షిప్, అడ్మిషన్, అలాగే యూనివర్సిటీస్ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందామండి. విసోర్స్ కన్సల్టెన్సీకి సంబంధించి ఒక ఏవి చూద్దాం. Thanks for Visos. This is our staff room. Thanks to Visos. Yes, మనకి ఇక్కడ చూడండి మనకి ముందుగా అక్రమ్ గారు మీరు చెప్పండి. సో అక్రమ్ గారు, జార్జియాకి సంబంధించి ఎంబీబీఎస్కి స్కాలర్షిప్ని అందిస్తున్నారు. సో దానికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి? నమస్తే అండి. సో విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ విషయానికి వస్తే కనుక మేము 16 సంవత్సరాల నుంచి వివిధ దేశాలకి స్టూడెంట్స్ని పంపించడం జరుగుతుందండి. సో 16th ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 17th ఇయర్లో మేము అడుగు పెట్టడం జరిగింది. వెరీ నైస్. థ్యాంక్ యూ మేడం. సో కాబట్టి ఏంటంటే జార్జియాలో మేము ఏవైతే యూనివర్సిటీస్ చేస్తున్నామో అంటే విసోర్స్ ప్రధాన ఎజెండా ఏంటి అంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ర్యాంకుడ్ యూనివర్సిటీస్కి మాత్రమే, అంటే టాప్ 4, టాప్ 5 యూనివర్సిటీస్కి మించి వేరే యూనివర్సిటీస్ మేము పంపించామండి. అది మా ప్రధాన ఎజెండా. సో ఇందులో ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకునేది యూనివర్సిటీ ఆఫ్ జార్జియా గురించి అండ్ ఈలియా స్టేట్ యూనివర్సిటీ గురించి. సో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే ఈ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ అందులో అడ్మిషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారో, అంటే ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా అవుతున్నాయండి, దాంట్లో చేరే స్టూడెంట్స్ అందరికీ కూడా ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో ట్యూషన్ ఫీజులో $1000 అనేది వాళ్ళకి స్కాలర్షిప్ రూపంలో మేము అందించడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ అనేది ఓన్లీ ఫస్ట్ ఇయర్ కాకుండా మొత్తం ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు ఈ స్కాలర్షిప్ని మేము అందిస్తున్నాము. దీని కరెన్సీ వాల్యూ ఇండియన్ రూపీస్లో కనుక చూసుకుంటే 75,000 పర్ ఇయర్ ఉంటుందండి. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు టోటల్గా దీని వాల్యుయేషన్ కనుక మనం చూసుకుంటే 4,50,000 రూపాయలు అనేది ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో దాంట్లో మినహాయింపు చేసి వాళ్ళకి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక అగ్రిమెంట్, ఒక కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి సైన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. అండ్ నార్మల్గా ఎంబీబీఎస్ అనగానే చాలామంది స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటారు. సో చాలా దేశాలు వెళ్తూ ఉంటారు. సో మరి జార్జియానే ఎందుకు ది బెస్ట్ అని అంటున్నారు మీరు? ఇప్పుడు మన పిల్లలు దాదాపు ఒక 10 పైన కంట్రీస్లో ఇండియా నుంచి స్టూడెంట్స్ వెళ్తున్నారండి ఎంబీబీఎస్ అబ్రాడ్కి. సో వీటన్నిటిలో కనుక చూసుకుంటే సేఫ్టీ చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ అక్కడ లోకల్లో ఉన్న లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ తర్వాత కనుక చూసుకుంటే క్లైమేట్. సో లాంగ్వేజ్ విషయానికి వస్తే జార్జియా ఈజ్ ప్యూర్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండి. స్టూడెంట్స్కి ఇంకొక వేరే భాష నేర్చుకునే అవసరం లేకుండా చదువులు కానీ అదేవిధంగా లోకల్ పీపుల్తో ఇంటరాక్షన్ కానీ టోటల్గా ఇంగ్లీష్లోనే చేసుకుంటారు. అక్కడ జార్జియాలో ఎవరైతే చదివే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి భాషా వ్యత్యాసం లేదు కాబట్టి. అదేవిధంగా చూసుకుంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో జార్జియా అనేది వరల్డ్లోనే 3rd సేఫెస్ట్ కంట్రీ అండి. సో సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో 3rd ప్లేస్లో ఉంది. అండ్ క్లైమాటికల్ కండిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కనుక ఏదైతే మా యూనివర్సిటీస్ నేను ఇందాక చెప్పినట్టుగా టిబ్లిసీలోనే లొకేట్ చేస్తాయండి ఆ యూనివర్సిటీస్. అంటే టిబ్లిసీ అంటే జార్జియా యొక్క క్యాపిటల్ సిటీ అండి. ఆ సిటీ ఏదైతే ఉందో క్లైమేట్ పరంగా చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ ఇండియన్ క్లైమేట్తో మ్యాచ్ చేస్తుంది. ఆ క్లైమేట్ కూడా మనకి ఎగ్జాక్ట్లీ బెంగళూరు క్లైమేట్లా ఉంటుందండి. సో క్లైమేట్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కొన్ని ఇప్పుడు మీకు తెలిసిందే మంచుకు పడే ప్రాంతాలు అయితే స్టూడెంట్స్ కూడా ఇబ్బందే. అదేవిధంగా టిబ్లిసీ సిటీ విషయానికి వస్తే కనుక టిబ్లిసీ సిటీ యూరోప్లోనే హెల్త్ సిటీగా గుర్తింపు పొందింది. కాస్మోటిక్ సర్జరీస్, హార్ట్ సర్జరీస్ కానివ్వండి,
పెద్ద సర్జరీస్ అన్నిటికి కూడా యూరప్ నుంచి వివిధ దేశాల నుంచి పేషెంట్స్ అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడం జరుగుతుందన్నమాట. సో టిబ్లిసీ ఈజ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద యూరప్ ఫర్ ద ట్రీట్మెంట్ అండ్ హెల్త్ టూరిజంకి. అదేవిధంగా టిబ్లిసీ సిటీ విషయానికి వస్తే టిబ్లిసీ సిటీ యూరోప్లోనే థర్డ్ బెస్ట్ టూరిస్ట్ అండ్ లివింగ్ సిటీగా కూడా గుర్తింపు పొందింది. ఇది ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా దాని పేరు అనేది రావడం జరిగిందండి. సో టిబ్లిసీ ఏ విధంగా చూసుకున్నా టిబ్లిసీ అందులో జార్జియా ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ అండి. అదేవిధంగా మనకి ఈ జార్జియా కంట్రీ డిగ్రీ విషయానికి వస్తే జార్జియా కంట్రీ యూరోపియన్ యూనియన్లో 2017లో సైన్ చేసింది. కాబట్టి జార్జియా డిగ్రీ యూరోప్లో ఉన్న మొత్తం 47 దేశాల్లో డైరెక్ట్ వ్యాలిడ్ అవుతుంది. వితౌట్ ఎనీ ఎగ్జామ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా పీజీ చేసుకునే ఆపర్చునిటీ కూడా వాళ్ళకు ఉంటుందండి. దీంతో పాటుగా వరల్డ్ వైడ్గా మొత్తం 95 దేశాల్లో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వితౌట్ ఎనీ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకునే ఆపర్చునిటీ కేవలం జార్జియా డిగ్రీకి మాత్రమే ఉందండి. సో ఇది ముఖ్యంగా మనకున్న జార్జియా కంట్రీతో ఉన్న అడ్వాంటేజెస్ కాబట్టి మేము జార్జియా అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జార్జియాలో మేము జార్జియాలో టిబ్లిసీలో మా ఆఫీస్ ఉంది. సో ఎక్కడికక్కడ మా ఆఫీసెస్ ఉన్నాయి. ఇండియాలో కూడా మనకి హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అదేవిధంగా ముంబై కార్పొరేట్ ఆఫీస్ ఉంది. టోటల్లీ ఎండ్ టు ఎండ్ ఈ ఆఫీసులన్నీ కూడా మా సొంత ఆఫీసెస్. మేము ఎలాంటి ఫ్రాంచైజీలు ఇవ్వలేదు. ఈ మొత్తం A to Z మా సొంత స్టాఫే ఉంటారు, విసో స్టాఫే ఉంటారు. జార్జియాలో అయితే మా డైరెక్టర్ సార్ ఉంటారు, కామినేని శివ సార్. అక్కడే ఉండి పిల్లల్ని అక్కడనే మొత్తం ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేంత వరకు సారే చూసుకుంటారు. సార్తో పాటు ఒక 5 members టీం ఉన్నారు, లోకల్ జార్జియన్ స్టాఫ్ కూడా ఉన్నారు. కాబట్టి టోటల్లీ మా బేస్ జార్జియా. కాబట్టి ఇప్పుడు టోటల్గా ఫస్ట్ ఇయర్ నుంచి ఎంబీబీఎస్ అయ్యేంత వరకు మేమే చూసుకుంటున్నాం. కాబట్టి జార్జియా అనేది మేము ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకోవడం జరిగింది. నాగేంద్ర గారు మీరు చెప్పండి. అండ్ మనకు అక్రమ్ గారు చెప్పారు జార్జియా కంట్రీ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి స్టూడెంట్స్కి. సో ఇది చాలా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ నార్మల్గా కంట్రీని ఎలా చూస్ చేసుకోవాలో యూనివర్సిటీని కూడా అదే విధంగా చూస్ చేసుకోవాలి, దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో కొన్ని యూనివర్సిటీకి గుర్తింపు లేకుండా ఆ యూనివర్సిటీలో జాయిన్ చేయడం వల్ల స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో అక్కడ ఏ యూనివర్సిటీస్ బెస్ట్ అంటారు, అసలు వాటి గురించి వివరించండి. ప్రతి పేరెంట్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ కంట్రీ సేఫ్ కంట్రీ కాదని ఇందాక సార్ చెప్పారు. ప్రపంచంలోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అండి జార్జియా వచ్చేసి. అండ్ మేము చూస్ చేసుకునే యూనివర్సిటీస్ ఏవైనా కూడాను ఆ జార్జియా కంట్రీలోనే 1, 2, 3, 4 ఈ ర్యాంకులో ఉన్న యూనివర్సిటీస్ని మాత్రం మేము చూస్ చేసుకుంటాం. వేరే యూనివర్సిటీస్ వైపు పొరపాటున కూడా వెళ్ళమండి. ఎందుకంటే స్టూడెంట్ పేమెంట్ చేయాల్సింది చేస్తున్నారు, ఎట్లా వాళ్ళ మెడిసిన్ ఇక్కడ కంప్లీట్ అవ్వలేకపోతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టుకునే విషయంలో ఉన్నారు. కాబట్టి సో స్టూడెంట్ ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? మంచి ర్యాంకులో ఉన్న యూనివర్సిటీస్ అదే ఫీజులో అవైలబిలిటీలో ఉన్నప్పుడు, మెయిన్ క్యాపిటల్ సిటీలో అందుబాటులో ఉన్నప్పుడు వేరే వాటికి ఎందుకు స్టూడెంట్ ప్రియారిటీ ఇవ్వాలి? ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే ఏ యూనివర్సిటీకి అయినా మీరు అడ్మిషన్ తీసుకునే ముందు ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ తెలుసుకోండి. ఫస్ట్ ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మేము చేసేది మాత్రం 1, 2, 3, 4 ర్యాంకింగ్లోనే ఉంటాయండి యూనివర్సిటీస్. హాస్టల్స్ కూడా అక్కడ ఉన్నాయి. వీఆర్ ద రిజిస్టర్డ్ కంపెనీ ఇన్ ఇండియా అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ద రిజిస్టర్డ్ కంపెనీ ఇన్ జార్జియా ఆల్సో. ఓకే. అండ్ ఇప్పుడు మనము మాట్లాడుకునే విషయంలో యూనివర్సిటీస్ గురించి చెప్తే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండ్ ఇలియాస్ స్టేట్ యూనివర్సిటీ అండి. ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఇస్ ర్యాంక్డ్ నెంబర్ 1 ర్యాంక్ ఇన్ ద కంట్రీ. అండ్ ఇలియాస్ స్టేట్ యూనివర్సిటీ వచ్చేసి పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీ, డైరెక్ట్లీ నెంబర్ 2లో ఉంది. మనము ర్యాంకింగ్స్ వెబోమెట్రిక్స్లో కానివ్వండి, 4ICUలో కానివ్వండి, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో కానివ్వండి, మన యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 1, 2, 3, 4లోనే ఉన్నాయండి. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ గుర్తింపులు, చాలామంది ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారంటే ఈ యూనివర్సిటీ గుర్తింపులలో పర్ఫెక్ట్గా తెలుసుకోలేక, లైక్ ఏంటంటే మనకు ఇండియాకి వచ్చిన తర్వాత మన ఇండియన్ గుర్తింపులు ఉంటాయి. లైక్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దర్ మెడిసిన్ అక్కడ ఆ దేశంలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చి పీజీ చేయాలన్నా అయితే ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా మన ఇండియన్ NMC అప్రూవ్డ్ యూనివర్సిటీ కాదా, NMC రికాగ్నైజ్డ్ అంటే అంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు వచ్చేసి నేషనల్ మెడికల్ కమిషన్ అని చెప్పేసి అది దాని అప్రూవ్డా కాదా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ కంట్రీ గుర్తింపు NCEQE నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ ద్వారా రికాగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అండి. మన ఇండియన్ NMC అప్రూవ్డ్ యూనివర్సిటీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచం మొత్తంలో స్టూడెంట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రపంచం మొత్తంలో ఎక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళి పీజీ చేసుకోవాలనుకున్నా కూడా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా గుర్తింపు రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. ఇది ఎలా వెరిఫై చేసుకోవాలంటే WDOMS వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో లిస్టెడ్ యూనివర్సిటీ మేము చెప్పే యూనివర్సిటీస్ వచ్చేసి. అండ్ ECFMG ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ద్వారా అమెరికన్ గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్ అండి. అండ్ కెనడియన్ మెడికల్ కౌన్సిల్, అట్ ద సేమ్ టైమ్ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్.
స్టూడెంట్కి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్కి వచ్చేసి ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్స్ కూడా ఉన్నాయండి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ మెడికల్ స్కూల్స్ ద్వారా కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్ ఇవన్నీ. ఓకే, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందండి అక్కడ? ఎడ్యుకేషన్ సిస్టంలో మనం మాట్లాడుకుంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టంలో జార్జియాలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎడ్యుకేషన్ బై మీన్స్ ఆఫ్ 3 డైమెన్షన్ స్టీరియోస్కోపిక్ టెక్నాలజీ ద్వారా వాళ్ళ క్లాసెస్ ఇవ్వడం జరిగిద్దండి, ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగిద్ది. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే విజువలైజ్డ్ క్లాసెస్లో ఏ స్టూడెంట్స్ అయితే వింటారో, ఎడ్యుకేషన్ నేర్చుకుంటారో వాళ్ళందరికీ కూడాను ఎక్కువ రోజులు సబ్జెక్ట్ నాలెడ్జ్ గుర్తుండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. అండ్ వెన్ కమింగ్ టు ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ మెడిసిన్. డైరెక్ట్ మెడిసిన్ గురించి ఎందుకు నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అంటే చాలామంది పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా సరైన అవగాహన లేక వాళ్ళు ఏంటంటే అదర్ కంట్రీస్లో కొన్ని వేరే వేరే దేశాలలో ఏం జరుగుతుందంటే మొదట 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం వేరే డిగ్రీ నేర్పించుకొని ఆ తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అందులో పాస్ అయిన స్టూడెంట్స్ని వాళ్ళు MBBS స్టార్ట్ చేయించడము, దట్ టు ఓన్లీ ఫర్ 3 years అండ్ 1 year ఇంటర్న్షిప్ అని చెప్పి. అంటే ఏంటంటే పరిస్థితి, మనం MBBS ఆబ్వియస్గా మనకు తెలిసింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ టఫ్ సబ్జెక్ట్. నార్మల్లీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం టఫ్ ఉండిద్ది. అందులో కూడా 6 years స్ప్లిట్లో చదువుకున్న స్టూడెంట్కి 60 credits చొప్పున 60 credits చొప్పున 360 credits కంప్లీట్ అవుతుందండి. ఈ 360 credits ఏం చేస్తానంటే దాన్ని కుదించేసి 3 yearsలోనే అవగొట్టే కొన్ని కంట్రీస్ కూడా ఉన్నాయి. అదేంటంటే స్టూడెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా వేరే ఏ కంట్రీకి వెళ్ళినా పీజీ ఆపర్చునిటీస్లో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. ఇందులో ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సింది మనం వెళ్ళే యూనివర్సిటీస్ డైరెక్ట్ మెడిసినా కాదా. అండ్ అట్ ద సేమ్ టైమ్ మేము పంపించే ఏ యూనివర్సిటీస్కైనా కూడా డైరెక్ట్ ఎంట్రీ అండ్ డైరెక్ట్ ఎగ్జిట్. అంటే డైరెక్ట్ ఎంట్రీ అంటే ఏంటంటే డైరెక్ట్ మెడిసిన్తో స్టార్ట్ అవుతారు వితౌట్ ఎనీ ఎగ్జామ్. అట్ ద సేమ్ టైమ్ డైరెక్ట్ ఎగ్జిట్ వితౌట్ ఎనీ ఎగ్జామ్, లైసెన్స్కి కూడా ఏం ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ లైసెన్స్ అవైలబిలిటీ ఉన్న కంట్రీ అండి. దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్కి ఇయర్స్ గ్యాప్ రాకుండా ఉంటుంది. ఇమీడియట్గా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికైనా ఇమీడియట్గా పీజీ చేసుకోవడానికైనా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మనం మాట్లాడుకుంటే బొలోగ్నా ప్రాసెస్ అని చెప్పి ఉంటుందండి. యూరోపియన్ యూనియన్ మొత్తం కూడా ఫాలో అయ్యే సిస్టమ్ బొలోగ్నా ప్రాసెస్. ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ బ్యాలెన్స్ చేస్తా కేస్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఏ సంవత్సరంలో వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే చదువుకుంటున్నారో అదే సంవత్సరంలో ఆ సబ్జెక్ట్ సంబంధించిన క్లినికల్స్ కూడా కంప్లీట్ అవుతాయి అదే సంవత్సరంలో. చాలా కంట్రీస్లో ఏం జరుగుతుందంటే 3 years 3rd year ఆర్ 4th year ఆ టైంలో వీళ్ళకు క్లినికల్ స్టార్ట్ అవుతున్నాయి. వెన్ కమింగ్ టు జార్జియాలో స్టార్టింగ్ ఫ్రమ్ 1st year మొదట సంవత్సరం నుంచే వీళ్ళకి క్లినికల్స్ ఉంటాయండి. స్టూడెంట్ పరంగా ఏది మన క్లినికల్స్ పరంగా ఎరాస్మస్ ప్లస్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. ఎరాస్మస్ ప్లస్ అంటే ఏంటంటే స్టూడెంట్ చదువుకునే టైంలోనే వీళ్ళు వేరే కంట్రీకి కూడా వెళ్ళే ఆపర్చునిటీస్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇప్పుడు స్టూడెంట్ మా యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఉందండి. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఎడ్యుకేషన్ సిలబస్ ఏదైతే ఉందో డైరెక్ట్లీ ఇట్ ఈస్ డన్ విత్ ద క్లోజ్ కోఆపరేషన్ విత్ అమెరికన్ యూనివర్సిటీస్ అండ్ యూరోపియన్ యూనివర్సిటీస్. అమెరికన్ యూనివర్సిటీస్లో లైక్ మనకు యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్, యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ట్రామ్సో నార్వే, ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్లో లీడింగ్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఈ సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది. మన NMC అప్రూవ్డ్ సిలబస్, అట్ ద సేమ్ టైం అమెరికన్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్డ్ సిలబస్. దీని ద్వారా ఏం జరిగిందంటే MBBS కంప్లీట్ అయిపోయిన తర్వాత USMLE అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి డ్రీమ్ ఏమి ఉంటుందంటే బయట అమెరికాకి వెళ్ళి లేకుంటే కెనడా అటువైపు వెళ్దామని చెప్పి చూస్తూ ఉంటారు చాలా మంది. అమెరికన్ ఎగ్జామ్ USMLE అనే ఎగ్జామ్ ఉంటుందండి. ఈ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకోవాలి. ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్స్ అవైలబిలిటీ లేక ఆన్లైన్లో చెక్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఏది ఎవరు ఏమి మాట్లాడినా కూడాను ఇమ్మీడియట్గా ఆన్లైన్లో చెక్ చేసుకోండి. యూనివర్సిటీ ర్యాంకింగ్స్ పరిస్థితి ఏంటి, ఆ తర్వాత గుర్తింపులు ఎలా ఉన్నాయి, బయట కంట్రీస్కి ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ సిలబస్ ఏంటి, దాన్ని మొత్తం డౌన్లోడ్ చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత మా సిలబస్ కూడా మేము మా ప్రాస్పెక్టస్లో మెన్షన్ చేసామండి. ఇందులో ఇది మా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా యొక్క ప్రాస్పెక్టస్ అండి. ఇందులో స్టూడెంట్కి కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ ప్రాస్పెక్టస్లో ఉండిద్ది. మీకు కావాలనుకుంటే ఇది వచ్చేసి హార్డ్ కాపీ అండ్ వెన్ కమింగ్ టు సాఫ్ట్ కాపీ అంటే PDF ఫార్మేట్లో పంపించాలనుకున్నా మీకు స్క్రోల్ అయ్యే నెంబర్స్ కాల్ చేస్తే మేము ఈ ఇదంతా PDF ఫార్మేట్లో మీకు పంపిస్తామండి. ఇందులో సిలబస్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో ఈ సిలబస్ ఎందుకు పెట్టామంటే మీకు తెలిసిన డాక్టర్స్కి కానివ్వండి లేకుంటే ప్రొఫెసర్స్ ఎవరైనా మెడికల్ చదువుతున్న స్టూడెంట్స్కైనా చూపించుకోండి. అట్ ద సేమ్ టైం MBBS ప్రొఫెసర్స్కైనా మీరు చూపించుకొని ఈ సిలబస్ని జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. ఇందులో USMLE సిలబస్ కూడా యాడ్ అయ్యి ఉందండి. ఇందులో యూనివర్సిటీలో చాలా బెనిఫిటెడ్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యే పాయింట్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఓన్లీ వన్ యూనివర్సిటీ హ్యావింగ్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్. మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే స్టూడెంట్ 2nd year 3rd year 4th year అండ్ 5th year ఆ టైంలో వీళ్ళకు ప్రతి స్టూడెంట్కి ఒక ఇండివిజువల్ మెంటార్ ఉంటారు.
ఇండివిజువల్ మెంటార్ ఎక్కడి నుంచి అంటే అమెరికన్ లీడింగ్ యూనివర్సిటీస్లో కంప్లీట్ చేసుకొని వాళ్ళు యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేసి రెసిడెన్సీ కంప్లీట్ చేసుకున్న ప్రొఫెసర్స్ వీళ్ళకు మెంటార్స్ లాగా ఉంటారండి. ప్రతి ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్కి ఒక ఇండివిజువల్ మెంటార్ ఉంటారు. సబ్జెక్ట్ అంతా కూడా మీకు క్లాసెస్లో ఫ్యాకల్టీ పరంగా యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేసిన ఫ్యాకల్టీ యూనివర్సిటీలో కూడా ఎడ్యుకేషన్ ఇచ్చే డాక్టర్స్ వాళ్ళే వీళ్ళ క్లాసెస్ చెప్పడం జరిగింది. వాళ్ళ ద్వారా ఏమైనా డౌట్స్ మీకు క్లారిఫై అవ్వకపోయినా, ఏదైనా తెలుసుకోవాలనుకున్నా, ఎనీ ఇన్ఫర్మేషన్ కొత్తగా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, సబ్జెక్ట్ డౌట్స్ అన్నీ కూడా ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో స్టూడెంట్ వాళ్ళ ప్రొఫెసర్స్ ద్వారా కనుక్కోవచ్చు, వాళ్ళ సంబంధించిన మెంటర్స్ నుంచి తీసుకోవచ్చు. ఇలియా స్టేట్ యూనివర్సిటీ వచ్చేసి ర్యాంకింగ్స్లో ఆ కంట్రీలోనే నెంబర్ 2లో ఉందండి యూనివర్సిటీ ర్యాంకింగ్. మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ డైరెక్ట్లీ ఇన్ కోఆపరేషన్ అంటే టైఅప్స్ కూడా ఉన్నాయి అమెరికన్ యూనివర్సిటీస్ తోటి, లైక్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీతో కూడా కనెక్ట్ యూనివర్సిటీకి టైఅప్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఆస్ట్రేలియాలో ఉన్న యూనివర్సిటీస్ తోటి, అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్తో కూడా ఈ యూనివర్సిటీ కొలాబరేట్ అయి ఉందండి. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, హార్వర్డ్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్, యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా అక్కడ ఉన్న యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయింది. వరల్డ్ 1, 2, 3, 4 ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీస్ అండి. ఇవన్నీ కూడా స్టూడెంట్ పర్ఫెక్ట్గా వెరిఫై చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. అక్రమ్ గారు, సో జార్జియాలో క్లినికల్ ప్రాక్టీస్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో జార్జియా విషయానికి వస్తే ఇందాక సార్ కూడా చెప్పారండి, క్లినికల్స్ అనేది ఫస్ట్ ఇయర్స్ నుంచే ఆఫర్ చేస్తున్న కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కంట్రీ ఇస్ జార్జియా అండి. సో కమింగ్ టు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే కనుక వాళ్ళకి ఒక 1 ఇన్బిల్ట్ హాస్పిటల్, అదేవిధంగా 17 అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇలియా స్టేట్ యూనివర్సిటీకి వచ్చింది చూసుకున్నా కానీ దానికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు మోర్ దెన్ 10 హాస్పిటల్స్ అనేవి, వాటికి అటాచ్డ్ హాస్పిటల్స్ అనేవి ఉండడం జరిగిందండి. సో ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా గురించి ఇంకొక విషయం ఏంటి చెప్పాలి అంటే, ఇది అక్కడ ప్రెసిడెంట్ది, ఎక్స్ ప్రెసిడెంట్ది అండి యూనివర్సిటీ. వాళ్ళ మదర్ ఇప్పుడు దానికి ఛాన్సలర్గా ఉన్నారు. ఈ యూనివర్సిటీ స్థాపించడమే అమెరికన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని జార్జియాలో తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో యూనివర్సిటీని స్థాపించడం జరిగిందండి. అది మన ఇండియన్ సిస్టంలో అంటే యూకే ప్యాటర్న్లో యుఎస్ఎంఎల్ఈకి ఈక్వలెంట్గా సిలబస్ని డిజైన్ చేసి వాళ్ళు చదువులన్నీ చెప్పడం జరుగుతుందండి. అంటే యాక్చువల్లీ అబ్రాడ్లో క్లినికల్ ప్రాక్టీస్ అనేది తక్కువ ఉంటుంది అని అంటూ ఉంటారు, ఇది నిజమే అంటారా? క్లినికల్ ప్రాక్టీస్ తక్కువ ఉంటుందంటే ఇప్పుడు ఒకటండి, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కానీ చూసుకోవాల్సింది ఏంటి అంటే క్యాపిటల్ సిటీకి వెళ్ళే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు జార్జియా క్యాపిటల్ టిబ్లిసీ అండి. టిబ్లిసీ ఈజ్ హైలీ పాపులేటెడ్ సిటీ ఈవెన్ ఇన్ జార్జియా, ఈవెన్ ఇన్ ద యూరప్ అండి. కాబట్టి ఎక్కడ పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్కడ వాళ్ళకి తక్కువ అనేది అవ్వదండి. సో కాబట్టి క్లినికల్స్లో ఎక్కడ వాళ్ళు జార్జియా యూనివర్సిటీస్ అంటే ఎక్స్క్లూజివ్లీ టిబ్లిసీ యూనివర్సిటీస్ వరకు అయితే క్లినికల్స్ ఎక్కడా తగ్గవండి. అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి 5000 బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి క్లినికల్స్ అనేది ప్రతి స్టూడెంట్కి కూడా ఫస్ట్ ఇయర్ నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు క్లినికల్స్ అండ్ థియరీ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, జార్జియా కరికులం ఎలా ఉంటుందండి? అంటే ఇండియాకి జార్జియాకి అసలు డిఫరెన్స్ ఏంటి? ఇంకొకటి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇందాక సార్ కూడా ఆల్రెడీ కరికులం అనేది కూడా చూపించారు, అది మీరు ఒకసారి కాల్ చేస్తే మీకు పంపించడం జరుగుతుంది. కానీ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వచ్చిన, ఇలియా స్టేట్ యూనివర్సిటీ విషయానికి వచ్చిన సిలబస్ మన ఇండియాలో ఉస్మానియా తీసుకోండి, గాంధీ తీసుకోండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకోండి, గుంటూరు మెడికల్ కాలేజ్ తీసుకోండి, అంటే ఎగ్జాక్ట్గా ఎన్ఎంసీ రికమెండెడ్ సిలబస్, దాంతోపాటు యుఎస్ఎంఎల్ఈకి ఈక్వలెంట్గా సిలబస్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఓకే, ఎంబీబీఎస్ తర్వాత పీజీ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? పీజీ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే కనుక ఇప్పుడు ఏదైతే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదువుకున్న స్టూడెంట్స్కి 2023 నుంచి, అదేవిధంగా ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా 2023 నుంచి ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే కొత్తగా తీసుకొచ్చిందో దాని ప్రకారంగా ఇండియాలో ఎంబీబీఎస్ చేసినా బయట ఎంబీబీఎస్ చేసినా ఎవరైనా కానివ్వండి ఎగ్జిట్ టెస్ట్ అనేది 23 సంవత్సరం నుంచి రాయాల్సి ఉంటుంది. దానికి మేము ముందు నుంచే స్టూడెంట్ని సెకండ్ సెమిస్టర్ నుంచి మేము ట్రైన్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో జస్ట్ క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఆ ఎగ్జామ్లో మెరిట్ కనుక తీసుకొస్తే స్టూడెంట్ పీజీలో సీట్ అనేది కొట్టగలుగుతారండి అందులో వచ్చే మార్కులను బట్టి. సో దానికి మేము స్టూడెంట్ని సెకండ్ సెమిస్టర్ నుంచి రెడీ చేసుకుంటాం. అదేవిధంగా రెండవది ఏంటి అంటే, ఏదైతే మన ఇండియన్ స్టూడెంట్స్కి అంటే ఎక్స్క్లూజివ్ మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి కొంతమందికి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి పీజీ చేసుకుందామనే ఆలోచన ఒకటి ఉంటుంది. కాబట్టి దానికి కూడా యూఎస్ అయితే యుఎస్ఎంఎల్ఈ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3కి,
అదేవిధంగా కెనడియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్, న్యూజిలాండ్కి సంబంధించిన ఎగ్జామ్ కానివ్వండి, వాటన్నిటికి కూడా సెకండ్ సెమిస్టర్ నుంచి కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫస్ట్ ఇయర్లో ప్రొవైడ్ చేయడం అనేది కుదరదండి. ఎందుకు కుదరదు అంటే ఫస్ట్ ఇయర్లో ఏదైతే బేసిక్ MBBS సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి చాలా జాగ్రత్తగా వాళ్ళు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్కి వచ్చే మార్కులను బట్టి స్టూడెంట్ టాలెంట్ని టెస్ట్ చేసుకొని పేరెంట్స్తో డిస్కస్ చేసి స్టూడెంట్కి పేరెంట్కి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి మేము ఇండియా యొక్క నెక్స్ట్ ఎగ్జామ్కి సపరేట్ బ్యాచ్, అదేవిధంగా USMLEకి సపరేట్ బ్యాచ్, కెనడియన్ మెడికల్ కౌన్సిల్కి ఒక సపరేట్ బ్యాచ్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ ఒక్కొక్క బ్యాచ్గా సపరేటెడ్ బ్యాచెస్ చేసి ఆన్ క్యాంపస్ సెకండ్ సెమిస్టర్ నుంచి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ అమెరికా అయితే PG అనేది పూర్తిగా ఉచితంగా ఉంటుందండి సీట్ పొందిన స్టూడెంట్స్ అందరికీ కూడా. దీంతో పాటుగా యూరోప్లో PG చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇటలీ కానీ జర్మనీ కానీ ఆపర్చునిటీ ఉంది. ఇటాలియన్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్ కింద పెట్టి స్టూడెంట్ అనేది నేర్చుకోవచ్చు MBBS కోర్స్ డ్యూరేషన్ టైంలోనే. కాబట్టి ఇటాలియన్ కానీ జర్మనీ కానీ నేర్చుకున్నప్పుడు వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇటలీలో జర్మనీలో ఏదైతే లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుందో లాంగ్వేజ్ ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే స్టూడెంట్ ఇటలీలో జర్మనీలో ఫ్రీగా PG అనేది పొందే ఆపర్చునిటీ వాళ్ళకి కలుగుతుందన్నమాట. సో అన్ని కంట్రీస్ మీద కంపేర్ చేసుకున్న జార్జియా ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్ అండ్ టిబ్లిసీ ఈజ్ ద బెస్ట్ సిటీ ఫర్ MBBS అబ్రాడ్ అండి. నేను ఎందుకు ఈ మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే చాలా కంట్రీస్లో ఒక 1 year 1.5 year లేకపోతే 2 years BS అని చెప్పేసి చదువుతూ ఉంటారు. BS అని చదివి తర్వాత BS ఏదైతే ఉంటుందో ఇంటర్మీడియట్ సిలబసే ఉంటుంది, చదివిన సిలబసే మళ్ళీ చదువుతారు. మళ్ళీ చదివి దాని తర్వాత MBBS చూసుకుంటే 4 ఏళ్ళు MBBS ఉంటుంది, 4 ఏళ్ళలో 3 ఏళ్ళు MBBS ఉంటుంది. మనకంటే 5.5 ఏళ్ళు ఉంది ఇండియాలో MBBS చూసుకుంటే కనుక. అంటే 4.5 years కోర్సు ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉంది. మన ఇండియన్ NMC నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే చెప్తుందో వాళ్ళ వెబ్సైట్లో క్లియర్గా నోటీస్ కూడా పెట్టడం జరిగింది. మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, ఏ యూనివర్సిటీకైనా వెళ్ళండి, వెళ్ళినప్పుడు కోర్స్ డ్యూరేషన్ కానీ సిలబస్ కానీ ఇండియాకి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ NMC క్లియర్గా నోటీస్ అండ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మనం అతిక్రమించి 3 ఏళ్ళలో MBBS చేస్తాను, 3 ఏళ్ళలో MBBS కంప్లీట్ చేసుకుంటాము, 1 year ఇంటర్న్షిప్ చేసుకొని 4 ఏళ్ళలోనే చేసుకుంటాం అనుకుంటే కనుక స్టూడెంట్స్కి అది రేపటి రోజున ఇబ్బంది అవుతుందండి. అది ఎలా ఉంటుందంటే MBBS జాయిన్ అయిపోయి జస్ట్ ట్యూషన్ పెట్టించుకొని MBBS కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. సో బెస్ట్ టు బెస్ట్ ఇండియన్ ప్యాటర్న్లో ఉన్న యూనివర్సిటీస్ సజెస్ట్ చేస్తున్నాం మేము కూడా. అవే మీరు మ్యాక్సిమం ప్రియారిటీ ఇచ్చి ఎవరు సజెస్ట్ చేసినా, మేమని కాదు ఎవరు సజెస్ట్ చేసినా ఇండియన్ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ప్యాటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ నాగేంద్రరావు గారు మీరు చెప్పండి. అండ్ పేరెంట్స్ ఇంకొక విషయం కూడా ఆలోచిస్తూ ఉంటారు, అదేంటంటే హాస్టల్ అండ్ ఫుడ్. అండ్ మరీ ముఖ్యంగా ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి అక్కడ సేఫ్గా ఉంటారా లేదా, హాస్టల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటుంది, ఫుడ్ పిల్లలకి పడుతుందా, మన ఇండియన్ ఫుడ్డా కాదా, ఈ వేలో వెళ్తూ ఉంటారు. సో అక్కడ హాస్టల్ అండ్ ఫుడ్ గురించి వివరించండి. మేము ఎక్కడ ఏ స్టూడెంట్ని ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ చేసినా కూడా జస్ట్ హార్డ్లీ వాకబుల్ డిస్టెన్స్లో 5 to 10 minutes మ్యాక్సిమమ్ ఆ దగ్గరలోనే మా హాస్టల్స్ ఉంటాయండి. ఇప్పుడు మేము టిబ్లిసీకి పంపించిన స్టూడెంట్ని కుట్టేసీకి పంపించా, లేకుంటే బటుమిలో పంపించినా కూడాను అక్కడ మా సొంత హాస్టల్స్, మావే వీసోర్స్ హాస్టల్స్. ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పాను మన ఇండియాలో రిజిస్టర్డ్ కంపెనీ ఇది వీసోర్స్ వచ్చేసి. అట్ ద సేమ్ టైం జార్జియాలో కూడా వీఆర్ ద రిజిస్టర్డ్ కంపెనీ, మాకు వీసోర్స్ అక్కడ ఆఫీసెస్ కూడా ఉన్నాయండి. స్టూడెంట్కి అక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా అమ్మాయిల పరంగా అబ్బాయిల పరంగా ఏంటంటే సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. ఇద్దరికి గర్ల్స్కి సపరేట్ హాస్టల్, బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయండి. ఫుడ్ పరంగా చూసుకుంటే మన దగ్గర నుంచి ఇప్పుడు డైరెక్ట్గా షెఫీ గారు అని చెప్పేసి మన మలక్పేట అతనే అక్కడ మెయిన్ చెఫ్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం 3 members మనకు ఆంధ్ర నుంచి కూడా ఇది సపోర్టింగ్ చెఫ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ మా అక్కడ ఇండియన్స్ అంటే లైక్ మన ఇండియన్సే అక్కడ రెసిడెంట్స్ ఒక 5 members రెసిడెంట్స్ కూడా ఉన్నారండి. అక్కడ మా బాస్ శివసార్ అని చెప్పేసి ఉంటారు, కామినేని శివసార్ అని చెప్పి. ఆయన అక్కడే ఉండి ప్రతి ఒక్క స్టూడెంట్ సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఫుడ్ విషయంలో కానివ్వండి, హాస్టల్స్ పరంగా కానివ్వండి, అకామిడేషన్ పరంగా ఏ విషయం ఉన్నా కూడాను పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే ఉండిద్దండి. అండ్ ఫుడ్ పరంగా ప్యూర్ మన ఆంధ్ర ఫుడ్ ఉంటుందండి. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే అడ్మిషన్ ప్రొసీజర్ గురించి ఏంటంటే ఇప్పుడు మా ఆఫీస్ ఇప్పుడు నేను ఎవరైతే నేను చెప్తున్నా మీకు డైరెక్ట్గా నేను ఉండేది హైదరాబాద్ మెయిన్ కార్పొరేట్ ఆఫీస్లో ఉంటానండి. అడ్మిషన్ ప్రొసీజర్స్ పరంగా ఏదైనా కూడాను స్టార్టింగ్ ఫ్రమ్ ద అడ్మిషన్ డే నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యేంత వరకు వీసా చేతిలోకి వచ్చేంత వరకు కూడాను కావాల్సిన రెక్టార్ క్లియరెన్సెస్ కానివ్వండి, మినిస్ట్రీ అప్రూవల్స్ కానివ్వండి, మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ అప్రూవల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మేమే టేక్ కేర్ చేసుకొని మేమే గైడెన్స్ ఇస్తామండి. వీసా వచ్చేంత వరకు పూర్తి జిమ్మేదారీ, పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం ఆ విషయంలో. అట్ ద సేమ్ టైం మాకు ఏ విధంగా అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఆఫీసెస్ ఉన్నామో అదేవిధంగా మాకు విజయవాడలో, తిరుపతిలో, వైజాగ్లో, మహారాష్ట్రలో ఉన్నాయి ఆఫీసెస్. అట్ ద సేమ్ టైమ్
ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మా ఆఫీసెస్ ఉన్నాయి. స్టూడెంట్ డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి. ఏ విషయం ఉన్నా కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తీసుకొని అన్ని వన్ టైం అన్నీ ఒక 2-3 టైమ్స్ మీరు పర్ఫెక్ట్గా వెరిఫై చేసుకోండి. ఎందుకంటే చిన్న మనం షాపింగ్ మాల్స్కి వెళ్తేనే ప్రతి ఒక్కరు కొనుక్కోవడానికి అంతంత ఆలోచిస్తున్నప్పుడు స్టూడెంట్ లైఫ్ అన్నప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అన్ని విషయాలలో. ప్రతి ఒక్కటి క్లారిటీగా వెరిఫై చేసుకొని డైరెక్ట్. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా పేరెంట్స్ కొన్ని విషయాలలో తప్పటడుగులు వేస్తూ ఉంటారు. అందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ అగ్రిమెంట్ లేని కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు అడ్మిషన్ తీసుకున్నప్పుడు డైరెక్ట్గా ఒక పేరెంట్కి ఒక 3 to 4 lakhs వరకు ఉన్న ఫీజులో డిఫరెన్స్ వస్తుందండి డైరెక్ట్గా. ఎందుకంటున్నా అంటే మేము పంపించే యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాతోని వీఆర్ ద డైరెక్ట్ కాంట్రాక్టర్స్ అండి. మాకు ఎవరు మధ్యలో ఏ పార్టీ థర్డ్ పార్టీస్ ఎవరు లేరు. డైరెక్ట్గా వీఆర్ ద డైరెక్ట్ కాంట్రాక్టర్స్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండ్ వీఆర్ ద డైరెక్ట్ కాంట్రాక్టర్స్ ఆఫ్ ఇలియా స్టేట్ యూనివర్సిటీ. ఇది మేము ఇందులో కూడా మెన్షన్ చేసాం. మళ్ళీ మీకు ఇందాక నేను మీకు సిలబస్ చూపించినట్టే అదే ప్రాస్పెక్టస్లో మా అగ్రిమెంట్ కూడా ఉంది. ఇట్ ఈస్ అ పార్ట్నర్షిప్ సర్టిఫికేట్, ఇట్ ఈస్ అగ్రిమెంట్ విత్ ద యూనివర్సిటీ. డైరెక్ట్గా మీరు మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వచ్చండి. సో స్టూడెంట్స్ అందరికీ, పేరెంట్స్ అందరికీ మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే, చాలామంది ఉన్న అపోహ ఏంటి అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఇండియాలో ఒక ఫీజు చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఫీజు అవుతుంది, లేకపోతే ఇక్కడ ఏదైతే చెప్తారో అవన్నీ ఫెసిలిటీస్ అక్కడ ఉండవు అనేది ప్రధానంగా ప్రతి పేరెంట్కి ఉండే క్వశ్చన్ అండి. సో వాటన్నిటికీ మేము చెప్పేది ఏంటి అంటే, మా బ్రౌచర్లో ఆల్రెడీ మా అగ్రిమెంట్ పెట్టాము. అదేవిధంగా ఫీజెస్ మీరు ఫోన్ చేస్తే మీకు ఫీజు ఏది ఉన్నా కానీ మీకు పంపిస్తాము. లాస్ట్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ ట్రావెల్ చేశారో, అంటే లాస్ట్ ఇయర్ కంప్లీట్ వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళందరికీ పేరెంట్స్కి కూడా మేము 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు, మేము ఇచ్చే ఫెసిలిటీసు అండ్ ఎవ్రీథింగ్, హాస్టల్ అగ్రిమెంట్ ఫర్ 6 years, నాట్ ఫర్ 1 year అండి. మొత్తం అన్నీ కూడా మా కంపెనీ డైరెక్ట్గా మా కంపెనీ సీల్తో, స్టాంప్తో మొత్తం 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే వీఆర్ డైరెక్ట్లీ కాంట్రాక్టర్స్ ఫర్ ఏ యూనివర్సిటీ చేసినా మేము డైరెక్ట్ కాంట్రాక్టర్గా ఉన్నాము. ఇండియాలో ఇక్కడ వీసోస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జార్జియాలో వీసోస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ LLC, 2 కంపెనీలు మాయే. ప్రతి చోట మా ఆఫీసులు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు టోటల్గా A to Z ఏదో మాటల్లో చెప్పేది ఉండదండి, ఇదంతా ఆన్ పేపర్ అనేది ఉంటుంది. సో ప్రతి పేరెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే, కంపల్సరీ యూనివర్సిటీకి కన్సల్టెన్సీకి ఉన్న అగ్రిమెంట్తో పాటు మీకు కన్సల్టెన్సీ ఇచ్చే భరోసా ఏంటి, వాళ్ళ హాస్టల్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఊరికే ఏదో చెప్తున్నారా అన్నది వెరిఫై చేసుకొని 1-2 సార్లు చూసుకొని మీరు ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. అండ్ అంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటున్న వారు చాలామందికి ఇది ఒక కళ. ఆ కళని కలగానే ఉంచకుండా మీ వీసోర్స్ కన్సల్టెన్సీ సంస్థ నుంచి ఆ కళను నెరవేర్చి వారికి ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు అయ్యేలాగా చేస్తున్నారు. అండ్ మీరు ఇలాగే ఇంకా చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళ కళను నెరవేర్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.